హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ అగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ కిరణ్ అబ్బవరమణియా నటించిన చెన్నై లవ్ స్టోరీ సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, ఏదో ఒక కొత్త సైన్మాతో వచ్చి మనల్ని ఎంటర్టైనింగ్ చేయడం అబ్బవరమణియాకి అలవాటు అని. ఇక ఈసారి చెన్నై లవ్ స్టోరీ అంటూ వచ్చేసాడు. ఇక ఈ సైన్మా కథాకమం విషయంలోకి వెళ్తే మన ట్రేడ్ పండితులు స్పాయిలర్స్ గట్రా బ్యారియర్స్ ఏమి పెట్టుకోరని, కుండలు బద్దలు కొట్టేసి ఉన్న విషయాన్ని చెప్పేస్తారని మనందరికీ తెలుసు. ఇక ఈ సైన్మా విశేషాల్లోకి వెళ్తే ఇదొక సోది లవ్ స్టోరీ అని చెప్పాలి. రిలీజింగ్కి ముందు ఈ సైన్మా మేకర్స్ మనకు ఒక కల్ట్ లివింగ్ స్టోరీ ఇస్తున్నామన్నారు, కానీ నిజానికి ఇది ఒక ఆముదం లవ్ స్టోరీ అన్నమాట. ఇక ఇది చెన్నైలోనే మొదలవ్వడానికి పూర్తవడానికి పెద్ద లింక్ ఏమీ లేదు. శ్రీకాకుళం అని కూడా పెట్టుకొని ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఇక మన హీరో అబ్బవరమణియా అర్జెంటుగా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అయిపోదామని చెన్నై సెక్కేస్తాడనమాట కామెడీగా. ఇక అక్కడ కానా టికానా లేని మన హీరో అన్నయ్య సౌకర్యం కోసం ఒక బ్యాచ్ని రెడీగా పెట్టుంటాడు డైరెక్టర్ అన్నయ్య. ఇక వాళ్ళలో మన హీరోయిన్ అక్కియా కూడా ఉంటుందన్నమాట. ఫైఫెట్స్ మన హీరోయిన్ అక్కియాకి లవ్ బ్రేకప్ కూడా అయిపోయి 6 దాటితే ఒక ఫుల్ విస్కీ వేసే క్యూట్ హ్యాబిట్ కూడా ఉంటుందన్నట్టు. హీరోయిన్ అక్కియా అలా నున్నగా మేకప్ వేసుకొని అలా నాటుగా రూమ్లో ఇస్కీ వేసేలా చూపెట్టాలనే వైల్డెస్ట్ థాట్ మన డైరెక్టర్ అన్నయ్యకి ఎలా వచ్చిందో ఏంటో. ఇక ఈ ప్రాసెస్లో మన అబ్బవరమణియా అమాయకత్వం తెగ నచ్చేస్తుంది మన తాగుబోతు హీరోయిన్ అక్కియాకి. వన్ ఫైన్ డే మనం చేసేసుకోవాల్సిందే, పెళ్ళి చేసేసుకోవాల్సిందే, తప్పదు అనేస్తుంది అనమాట. తాడు బొంగరం లేని హీరో అన్నయ్యకి అలా నున్నటి హీరోయిన్ అక్కియా ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఎడారిలో నాలుగు ఎండిపోతున్నోడికి ఐస్ ఫ్రూట్ దొరికినట్టు అవుతుంది అనమాట ఎవ్వారం. ఆహా, ఫోనీలే అబ్బవరం అన్నయ్యకి ఇప్పటికైనా సుఖ సంసారం దొరికింది అని మనం హ్యాపీస్గా ఫీల్ అవుతున్న టైంలో మన శాడిస్ట్ డైరెక్టర్ అన్నయ్య ఒక భయంకరమైన ట్విస్ట్ పెడతాడనమాట. గదేమంటే పార్తాయ ప్రతిబోధితాం, పుట్టినవాడు గిట్టక తప్పడు అన్నట్టు మన అబ్బవరం అన్నయ్యని కాస్త ఆత్మారాంని చేసేస్తాడు డైరెక్టర్ అన్నయ్య. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ చూశాక ఇదెక్కడ తడిక బొక్కల వ్యాపారం రా నాయనా, అబ్బవరం అన్నయ్య లేకుండా బ్యాలెన్స్ సైన్మాని అమితాబ్ బచ్చన్ తాతగాని నడిపిస్తాడా ఏమిటి మా రొట్ట అనుకుంటూ ఫాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకొని జై అబ్బవరం అన్నయ్య అనుకుంటూ మళ్ళీ కూకుంటాం. ఇక అబ్బవరం లేని అన్నయ్యని ఊహించుకోలేని హీరోయిన్ అక్కియా ఇదే సొంత అనుకొని మళ్ళీ ఫుల్ బాటిల్ తెచ్చుకొని లేపి శ్మశానానికి వెళ్ళి రెస్ట్ ఇన్ పీస్లో ఉన్న అబ్బవరం అన్నయ్యని డిస్టర్బ్ చేసి లేపుతుంది. పిలిచింది హీరోయిన్ అక్కియా కావడంతో అబ్బవరం అన్నయ్య ఏమీ ఆలోచించకుండా ఎల్ఈడి లైటింగ్తో ఫైన్ నుంచి ఎగేసుకొని వచ్చేస్తాడనమాట. మీరు ఇన్నది కరెస్టే. పరలోకానికి వెళ్ళిపోయిన అబ్బవరం అన్నయ్య హీరోయిన్ అక్కియా పిలిచిందని వచ్చేస్తాడు. ఏంటి ఫుల్ బాటిల్ ఇస్కి హీరోయిన్ అక్కియా తాగిందా లేక డైరెక్టర్ అన్నయ్య తాగాడా అంటారా? అదేం లేదు, మనం తాగున్నా బాగుండేది అనుకుంటాం. అంతలా ఫ్యూజులు ఎగరగొట్టేశాడు మన శాడిస్ట్ డైరెక్టర్ అన్నయ్య. ఇక అప్పటి సంధి వెరైటీ ప్రేమలోకంలోకి మనల్ని వద్దన్నా లాక్కుపోయి కొల్లబొడుస్తాడు డైరెక్టర్ అన్నయ్య. డెప్త్ తగ్గుతోంది అని డైరెక్టర్ అన్నయ్య గీ పెట్టే కొద్దీ గా హీరోయిన్ అక్కియా ఆస్కార్కి అడుగు దూరం పెర్ఫార్మెన్స్తో మన చేత తూని అవ్వ జీవితం అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది సాలదన్నట్టు మనం ఆ ఫీల్ని ఖచ్చితంగా క్యారీ చేసి తీరాల్సిందే అన్నట్టు మన మణిశర్మ అంకుల్ కూడా గ్యాప్ లేకుండా మన చెవులు చుట్టూ గా వయోలిన్ని వదలకుండా వాయించి ఫార్నుకుతూ ఉంటాడు. అంకుల్ మాకు ఓపిక లేదు, కాస్త ఆపరాదే, గా ఆత్మారం ఫీల్ మాకు ఎక్కట్లేదు అంటున్న మణిశర్మ అంకుల్ అయితే వినిపించుకోడనమాట. ఈ క్రమంలో ఓరి నాయన ఏం పర్ఫార్మెన్స్ చేసామురా అయ్యా, యాక్సిడెంట్ అబ్బవరం అన్నయ్యకైతే నరకం మాకు చూపిస్తున్నావు కదా అయ్యా డైరెక్టర్ అన్నయ్య అని సైన్మాని తనివితీరా ఆస్వాదిస్తుంటాం. నీ ఇష్టం, ఎప్పుడు ఇడిచిపెడితే గప్పుడు ఇంటికి పోతాం అని మనం కూడా మొండికేయడంతో ఇక చేసేది లేక గా లవ్ స్టోరీని 90 అడుగుల డెప్త్కి తీసుకెళ్ళి ఓ ఫాలి తొంగి చూడండి అని మనల్ని గా మణిశర్మ అంకుల్ మ్యూజిక్తో పాటు ఒక్క తన్ను తంతాడు డైరెక్టర్ అన్నయ్య. అంతే, కళ్ళు తెరిసేసరికి మన ఇంట్లో ఉంటాం అన్నమాట కామెడీగా. ఇక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో కిరణ్ అబ్బవరమణియా నున్నగా పాఫిట దూకొని జేబులో జంతికలు నలుపుకునే అమాయకుల్లా పెర్ఫార్మ్ చేసుకుపోయాడు. ఇక ఆత్మారం అయ్యాక కాస్త కామెడీ కాస్త అమాయకత్వాన్ని మిక్స్ చేసి ఏదో చేయాలని చూశాడు. ఇక హీరోయిన్ గౌరీ ప్రియా అక్కియా విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది అని డైరెక్టర్ అన్నయ్య ప్రతిరోజు నసపెట్టాడో ఏమో కానీ అక్కియా మాత్రం మన తాట తీసి వదిలేసిందని చెప్పాలి. ఇక మిగతా బ్యాచ్ అంతా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాచ్ అన్నట్టు.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే డైరెక్టర్ మణిశర్మ అంకుల్ ఇనసొంపైన పాటలు ఇచ్చాడు కానీ ఈ ఆత్మారాం లవ్ స్టోరీకి సూట్ అవ్వలేదు. ఒక పక్క సిల్లీగా సాగే ఆత్మారాం ఈ స్టోరీకి ఈయన ఫీల్ తీసుకురావడానికి ఎంత సూతింగ్ బీజియం ఇచ్చినా మనకు ఇసిగిస్తూనే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ రవి నంబూరి అన్నయ్య విషయానికి వస్తే ఈయన బాగా ఇన్ఎక్స్పీరియన్స్ అని అర్థమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి, డీసెంట్ క్యాస్టింగ్ కూడా ఉంది. కానీ అన్నయ్య రాసుకున్న సిల్లీ ఆత్మారాం ఈ స్టోరీ వల్ల మొత్తం స్పాయిల్ అయిందనే చెప్పాలి. అన్నయ్యకి అంతగా ఆత్మలు పిచ్చి ఉంటే థ్రిల్లర్ సినిమాని తీసుకొని ఉండొచ్చు, లేదు లవింగ్ స్టోరీలు పిచ్చా అనుకుంటే లవింగ్ స్టోరీని తీసుకొని ఉండొచ్చు. బిర్యానీలో ఐస్ క్రీమ్ కలిపినట్టు ఈ వెరైటీ మిక్సింగ్ ఏందో అన్నయ్యకే తెలియాలి. ఇక ఫైనల్గా మెయిన్ హీరో అనుకున్న అబ్బవరం అన్నయ్యని సైడ్ యాక్టర్ని చేసిన ఈ చెన్నై లవ్ స్టోరీని ఇక ఫైనల్గా మెయిన్ హీరో అనుకున్న అబ్బవరం అన్నయ్యని సైడ్ యాక్టర్ని చేసిన ఈ చెన్నై లవ్ స్టోరీని శ్మశానంలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకొని చూస్తే కానీ ఫీల్ వస్తుందో లేదో అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.